విశాఖ డెలివరీ బాయ్ అనిల్ పై దాడి చర్చనీయాంశంగా మారింది. అనిల్ పై దాడి చేసిన ప్రసాద్ ప్రస్తుతం పోలీసుల రిమాండ్లో ఉన్నాడు. అనిల్ మాత్రం ఊరికి దూరంగా వెళ్లిపోయాడు. విశాఖ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అనిల్ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు తదితర వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైజాగ్లోని ఆక్సిజన్ టవర్స్లో ఒక డెలివరీ బాయ్ని చిత్తకొట్టారు. చిత్తకొట్టడం ఒకటే కాదు, బట్టలు ఓడదీసి దాదాపుగా గంటకు పైనే ఒక మూలన కూర్చోబెట్టారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారే తప్ప ఎవరు ఇదేంటి ప్రశ్నించలేదు. చివరికి దారిన పోయేవాళ్ళు, చిరు వ్యాపారులు ఎందుకు కొడుతున్నామని ప్రశ్నిస్తేనే కానీ విషయం బయటపడలేదు. ఒక డెలివరీ ఇవ్వడానికి 29 ఫ్లోర్లు పైకి వెళ్ళి అటు యజమానితో దెబ్బలు తిని కేసులు పెట్టించుకున్నటువంటి ఉదంతం ఉంది. ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ డెలివరీ చేయడం వల్ల అతనికి ఎంత డబ్బులు వస్తాయి, అతనికి ఎంత సంపాదించాడు, అసలు ఏం జరిగింది, ఇప్పటికే బిగ్ టీవీలో దీనికి సంబంధించి అతను పడినటువంటి కష్టాన్ని 29 ఫ్లోర్లు ఎలా కిందకి దిగొచ్చాడో చూపించాం. అయితే అసలు ఈ డెలివరీకి సంబంధించి ఏం డెలివరీ ఇచ్చారు, ఆ డెలివరీ ఇచ్చినటువంటి సమయంలో ఏమని బుక్ చేశారు, యాప్లో ఖచ్చితంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ప్రస్తుతం అనిల్, డెలివరీ బాయ్ అనిల్ ఉన్నాడు. అనిల్ కూడా అడుగుదాం. అంటే ఒకటి, నువ్వు డెలివరీ ఇచ్చావు కదా, డెలివరీ ఇచ్చినటువంటి సమయంలో ఎంత ఎలా బుక్ చేశారు, ఎక్కడ బుక్ చేశారు, నువ్వు రిసీవ్ చేసుకుని తీసుకుని డెలివరీ చేయడానికి ఎక్కడికి వచ్చావు? నేను వచ్చేసి నెహ్రూ బజార్కి వెళ్ళాను సార్. అక్కడ నాకు ఆర్డర్ పికప్ వచ్చేసి 21వ తారీఖున వచ్చింది సార్. మీకు అంటే ఏమైనా చూపించగలవా, నీకు ఆర్డర్ వచ్చిన దానికి సంబంధించి ఏమైనా చెప్తావా? చెప్తాను సార్. ప్రతిదీ కూడా నా దగ్గర ఉంది సార్. అక్కడ ఆర్డర్ వచ్చింది ప్రతిదీ కూడా ఇదిగోండి సార్. అంటే ఏంటిది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటాయి దీంట్లో యాప్లో? మనం ఎన్ని రోజులు చేసినా సరే అది ప్రతిదీ కూడా ఇందులో ఉంటాయి సార్. ఎన్ని ఆర్డర్లు చేసాం రోజుకి ప్రతిదీ కూడా ఇందులో ఉంటాయి సార్. నేను వచ్చేసి 21ని తీసుకెళ్ళాను సార్. ఇక ఓపెన్ చేస్తున్నాను సార్ ఒకటి. 21st సార్. ఎంత 21st అసలు నీకు వచ్చినటువంటి ఆర్డర్ ఎంత? 55 రూపీస్ ఎక్స్ట్రా 15 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ కింద వచ్చి మొత్తం టోటల్ 55 రూపీస్ వచ్చింది సార్. నాకు ఇదిగోండి సార్. లేలా ఎవరి పేరు మీద ఉంది? ప్రసాద్ ఆయన పేరు మీద వచ్చింది సార్ ఆర్డర్. సో అక్కడ వచ్చేసి లేలా అని అడ్రస్ వచ్చింది సార్. ఇదిగోండి సార్. అంటే అసలు ఎవరు ఈ లేలా, ఈ 55 రూపీస్కి సంబంధించి నువ్వు పికప్ చేసుకున్న ప్లేసా? అవును సార్. పికప్ చేసుకోవడానికి వెళ్ళిన ప్లేస్ లేలా అని అక్కడ నాకు వచ్చింది సార్. చుట్టుపక్కల ఎక్కడ చూసినా లేలా అని నాకు ఎక్కడే కనిపించలేదు సార్. దాంతో నేను ఆయనకి కాల్ చేయడం జరిగింది సార్. తర్వాత ఆయన మీద అరవడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది సార్. సో దానికి ఆర్డర్ డీటెయిల్స్ వచ్చేసి ఇగో లేలా అన్నది నాకు ఆయన చెప్పలేదు సార్, ఏంటి ఆర్డర్ పెట్టారు అన్నది. నేను అక్కడ చుట్టుపక్కల గ్యాదర్ చేసుకొని నేను ఆ ఫిష్ అన్నది తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది సార్. ఇదిగోండి సార్ లేలా ఆర్డర్ నెంబర్ సార్ ఇది మొత్తం. సో ఇదిగోండి సార్ 55 రూపీస్ వచ్చింది. అందులో మళ్ళీ ఇది 30 రూపీస్, 25 రూపీస్, మొత్తం టోటల్ 55 రూపీస్ సార్. ఇది అసలు ఈ 55 రూపీస్లో అసలు నీకు ఎంత వస్తుంది? అందులో మళ్ళీ -25 అయిపోయింది సార్. మరి ఆర్డర్ లేట్ అవ్వడం వల్ల మైనస్ కట్ అయిపోయిందో ఏంటన్నది నాకు తెలియదు సార్. సో 30 రూపీస్ ఎంతో మిగిలింది సార్. అంటే నువ్వు నెహ్రూ బజార్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని ఆక్సిజన్ టవర్కి ఎంత దూరం ఉంటుంది మొత్తం ఈ గ్యాప్ అంతా, ఈ డిస్టెన్స్ అంతా? ఆల్మోస్ట్ అక్కడ నుంచి అక్కడికి 3.5 km అలా వచ్చింది సార్. అవును సార్. 3.5 km తర్వాత నువ్వు ఎట్లా వెళ్ళావు పైకి? ఆక్సిజన్ టవర్స్కి వెళ్ళిన తర్వాత లిఫ్ట్లో వెళ్ళావా, 29 స్టేర్స్, లేదా నడుచుకుంటూ వెళ్ళావా? వెళ్ళడం అయితే స్టార్టింగ్లోని సెక్యూరిటీని అడిగిన తర్వాత పంపించితే నేను బి బ్లాక్లో లిఫ్ట్లోకే వెళ్ళాను సార్. పైకి లిఫ్ట్లోకి వెళ్ళాను సార్. రిటర్న్ వచ్చినప్పుడు గొడవ అయినప్పుడు ఆయన నన్ను తరుముకుంటూ వస్తే నేను మెట్లంట వస్తుంటే ఆయన నన్ను తరుముకుంటూ వచ్చారు సార్. అది లిఫ్ట్ 29 ఫ్లోర్లు మొత్తం అంతా నడుచుకుంటూ కిందకి దిగావా? నడుచుకుంటే కింద దిగాను సార్. ఆయన నన్ను తరుముకుంటూ వస్తే అది ఎందుకు నడిచానంటే లిఫ్ట్ రెడీగా లేదు సార్. అది మొత్తం 35 ఫ్లోర్లు ఉండడం వల్ల 29వ ఫ్లోర్లో మేము ఉండడం వల్ల, సో నాకు అది రెడీగా లేకపోవడం వల్ల నన్ను కొట్టడానికి వస్తుంది. నేను కిందకి దిగుతుంటే ఆయన తరుముకుంటే 29 ఫ్లోర్లు ఆయన కూడా దిగి వచ్చారు సార్. ఒకసారి అనిల్ ఫోన్ని నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ తాను చెప్పినటువంటి ఈ స్విగ్గీ ఆర్డర్కి సంబంధించి ఇది చూస్తున్నాం కదా, ఇది 55 రూపీస్కి సంబంధించినటువంటి ఆర్డరు. ఈ లీలా అనే పేరు మీద ఇక్కడ ఉంది. ఆర్డర్ నెంబర్ కూడా ఉంది. ఫ్రైడే, శుక్రవారం, మార్చి 21వ తేదీ 10:37 అక్కడ రిసీవ్ చేసుకున్నటువంటి టైం ఇది. ఆర్డర్ చూసాం కదా, 55 రూపాయలు. దీనిలో కూడా ఇక్కడ కనిపిస్తుంది అంటే ఆర్డర్ ఎర్నింగ్ సంబంధించి 25 రూపాయలు కట్ అయిపోయింది ఆల్రెడీ. ఇతనికి మాత్రం మిగిలింది కేవలం 30 రూపాయలే. అంటే 30 రూపాయలకి కోసం ఈ అనిల్ దాదాపుగా 3.5 కిలోమీటర్లు, అతను ఉన్న ప్లేస్ నుంచి 3.5 కిలోమీటర్లు వెళ్ళి ఆ నెహ్రూ బజార్లో ఈ పార్సల్ని వెతుక్కుని
ఫ్లాట్ ఓనర్తో తిట్లు తిని దాన్ని రిసీవ్ చేసుకుని చివరికి ఆ ఆక్సిజన్ టవర్స్కి ఫ్లాట్కి వెళ్ళాడు. ఫ్లాట్కి వెళ్ళి పైకి వెళ్ళి పార్సిల్ ఇచ్చి చివరికి వాళ్ళతో జరిగినటువంటి వివాదంతో 29 ఫ్లోర్లు కిందకి దిగి వచ్చినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక డెలివరీ బాయ్ తాను పడినటువంటి కష్టానికి ఒకటి లిఫ్ట్ ఎక్కనిస్తే 29 ఫ్లోర్లు పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు. లిఫ్ట్ ఎక్కనివ్వకపోతే ఖచ్చితంగా 29 ఫ్లోర్లు కింద నుంచి పైకి నడిచెళ్ళి పైనుంచి కిందకి నడుచుకుంటూ దిగి రావాలి. 29 ఫ్లోర్లు వచ్చాడు, కానీ ఇతనికి దక్కింది కేవలం 30 రూపాయలు మాత్రమే. 55 రూపాయలు ఆర్డర్ ఇది. అంటే ఖచ్చితంగా అటు స్విగ్గీ కూడా పర్సంటేజ్లో కొంతకి వెళ్తుంది కాబట్టి వాళ్ళ పనిచేస్తున్నటువంటి సంస్థకి. అంటే ఇలా అయ్యో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఉంది కదా, ఈ లిఫ్ట్కి సంబంధించి 29వ ఫ్లోరు మొత్తం అతను ప్రెస్ చేశాడు. వెళ్ళేటప్పుడు మాత్రం దీనిలో వెళ్ళాడు, వచ్చేటప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చినటువంటిది అయితే ఉంది. ఈ ఫొటోస్లోనే ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను. ఈ ఫొటోస్కి సంబంధించి ప్రసాద్ 2914 ఫ్లాట్ నెంబర్, అంటే 29వ ఫ్లోర్ 14వ ఆ ఫ్లాట్ నెంబర్కి సంబంధించినటువంటి ప్రసాద్కి సంబంధించిన ఫోటో ఇది. అతను తరుముతూ వస్తుండగా ఖచ్చితంగా ఇతను వెనక్కి తిరిగి ఒక ఫోటో తీసుకుని వచ్చాడు. అంటే అర్థం చేసుకోవచ్చు, కేవలం 30 రూపాయల కోసం ఇతను పడినటువంటి కష్టం, 30 రూపాయలు వచ్చే డబ్బులు, అదేవిధంగా 55 రూపాయల ఆర్డర్ కోసం దాదాపుగా 3.5 కిలోమీటర్లు. సహజంగా ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు, ఏదైనా ఆర్డర్ తీసుకున్నప్పుడు కూడా ఎంత దూరం అనేది ఖచ్చితంగా ఉండదు, ఎందుకంటే అదే ప్లేస్లో మనమైతే ఉండం. ఇప్పుడు నెహ్రూ బజార్లో తీసుకున్నాడు, నెహ్రూ బజార్లోనే ఇతను ఉండే పరిస్థితి లేదు. అంటే 1-2 కిలోమీటర్ల నుంచి నెహ్రూ బజార్ వచ్చాడు, అక్కడి నుంచి దాదాపుగా 3.5 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి ఈ ఆక్సిజన్ టవర్స్లో ఈ పార్సల్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 5.5 కిలోమీటర్లు, దాదాపు 5.5 నుంచి 6 కిలోమీటర్లు ఈ జర్నీలో ప్రసాద్ ఆర్డర్ ఇచ్చిన దానికి వచ్చినటువంటి డబ్బులు 55 రూపాయలు అయితే అనిల్కి, అంటే ఇంటి యజమాని చేత దెబ్బలు తిన్నటువంటి అనిల్కి వచ్చినటువంటి డబ్బులు కేవలం 30 రూపాయలు. 30 రూపాయల కోసం తాను టైము, తర్వాత వెహికల్ పెట్రోలు, అదేవిధంగా 29 ఫ్లోర్లు పైనుంచి కిందకి దిగి రావడంతో పాటు ఆ ప్రసాద్ చేత అనిల్ దెబ్బలు తిన్నాడు. దెబ్బలు తినడం ఒకటే కాదు, బట్టలన్నీ విప్పించుకుని అవమానానికి గురయ్యాడు. అంటే ఆ బూతులు మాట్లాడించుకున్నాడు, అదేవిధంగా కులదోషణ చేయబడ్డాడు. ఇన్ని జరిగిన ఇతను సంపాదించింది మాత్రం ఎంత? ఆ రోజు ఆ ఒక్క ఆర్డర్ చేసింది, ఆ తర్వాత ఇంకా ఆర్డర్లు ఏం చేయలేదా? ఆ ఒక్క ఆర్డర్ చేశాం సార్. ఇష్యూ జరిగిన వెంటనే మేము రూమ్కి వచ్చేసి పడుకుండిపోయింది సార్. అసలు ఒక రోజు టోటల్గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం, అదే సాయంత్రం నుంచి నైట్ వరకు చేస్తే అసలు ఎంత సంపాదిస్తారు దీంట్లో? ఇంతకుముందు చేసావు కదా. అవును సార్, ఇందులో ఎలా చూసుకున్నా ఆర్డర్కి టైమింగ్స్ బట్టి ఇన్సెంటివ్ ఇస్తుంటారు సార్. 4 అవర్స్ లాగిన్ అవ్వండి 200 వస్తుంది, 18 ఆర్డర్స్ చేయండి ఒక 300 ఇన్సెంటివ్, అలాగా అవి కూడా వస్తుంటాయి సార్. అది స్విగ్గీ వాళ్ళు ఇచ్చిన ఇన్సెంటివ్స్ సార్. అది ఇందులో టార్గెట్ లేకుండా. ఎంత వస్తుంది అసలు ఒక రోజు ఎక్కువగా కష్టపడితే? ఎంత కష్టపడితే ఎన్ని ఆర్డర్స్ వేస్తే అంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్కి 40 రూపీస్ వచ్చింది అనుకోండి సార్, 30-40 రూపీస్ వస్తే 15 ఆర్డర్స్ వేస్తే అది కౌంట్ చేసుకుంటే ఒక 3,450, అలాగే 500 వస్తే దాంట్లోనే నీ పెట్రోల్ కానీ ఇదంతా మొత్తం దాంట్లోనేనా? అందులోనే సార్. ఇన్సెంటివ్ ఇస్తారు కదా సార్, అవి అలా పెట్రోల్కి పోతాయి సార్. మనం ఎర్నింగ్ ఏదైతే వస్తుందో 15 ఆర్డర్లు చేసుకుంటే అది ఒక 600 ఎంతో అవి మిగులుతాయి. 55 రూపాయల ఆర్డరు, 30 రూపాయలు నువ్వు సంపాదించిన 30 రూపాయల కోసం ఇతని చేత దెబ్బలు తిని మొత్తం ఇంత జర్నీ చేసి 29 ఫ్లోర్లు దిగావా? అవును సార్, 29 ఫ్లోర్లు దిగాను సార్. సో చూస్తున్నాం కదా, మొదటి నుంచి ఇప్పుడు మనం చెప్తూనే ఉన్నాం. ఆక్సిజన్ టవర్స్లో 29 ఫ్లోర్లు ఎక్కాడు. పెట్రోలు తన బైక్ మీద, టైము, పెట్రోల్ అన్నీ వేస్ట్ అయ్యాయి. మొత్తం 29 ఫ్లోర్లు తరుముకుంటూ వస్తుంటే ఏ ఫ్లోర్ నుంచి అయినా కాల్ స్లిప్ అయి పడిపోయినా కూడా దెబ్బలు తగులుతాయి. కానీ కిందకు వచ్చాడు, దెబ్బలు తిన్నాడు, అవమానపడ్డాడు. చివరికి సంపాదించింది ఏంటంటే కేవలం 30 రూపాయలు. ఈ 30 రూపాయలు సంపాదించినటువంటి ఈ అనిల్ ప్రసాద్ని అన్న అని పిలిచినందుకు నువ్వు నన్ను అన్న అని పిలుస్తాక నువ్వు ఎవడో, నీకు నాకు సంబంధం ఏంటని చెప్పి కొట్టి అవమానించి దాడి చేసి బయటికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సహజంగా బ్రతుకుదెరువు కోసం పల్లెల్లో నుంచి అనేక మంది పట్టణాలు వస్తూ ఉంటారు. ఆ విలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు బ్రతుకుదెరువు కోసం ఉద్యోగం వేయలేకపోతే డెలివరీ బాయ్స్గా ఇతర పనులు చేస్తూ ఉంటారు. అలా చేసినటువంటి వాళ్ళని అవకాశం ఉంటే ఆదరించాలి తప్ప ఈ విధమైనటువంటి దాడులు చేసి, ఆ కులదోషాలు చేసి, కేసులు పెట్టి అవమానకరంగా చూడడం అనేది అసలు సమాజం కూడా శోచించదు.
ఖచ్చితంగా ఎవరన్నా మన దగ్గరికి వస్తే ఓ మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అవసరమైతే కొంత హెల్ప్ చేయడానికి చూడాలి, కానీ మనల్ని అన్నా అని పిలిచినందుకు సార్ అని పిలవంటూ ఈ విధమైనటువంటి దాడి మాత్రం ఎవరూ హర్షించదగరు. ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ఖండించాలి. ఇది ఈవేళ అనిలే కావచ్చు, రేపు ఎంతోమంది అనేక డెలివరీ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ అవమానాలు చేదరింపులు భరిస్తూనే ఉన్నారు. ఇది కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం 30 రూపాయల సంపాదన కోసం 29 అంటే ఒక రూపాయికి ఒక ఫ్లోర్ పైకి వెళ్ళి కింద వరకు పరిగెత్తుకొచ్చి ప్రాణభయంతో పరిగెత్తినటువంటి పరిస్థితి అనిల్కైతే వచ్చినటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, నర్సీపట్నం.